హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈరోజు మీతో ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈరోజు వీడియోలో నేనేం చూపించబోతున్నాను అని అంటే కుంకుమాది లేపం గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ కుంకుమాది లేపము ఎలా పనిచేస్తుంది, ఎవరెవరికి పనిచేస్తుంది అని అంటే యాక్నీ ఉన్న వాళ్ళకి, పింపుల్స్ ఉన్న వాళ్ళకి, డార్క్ స్పాట్స్, ఇంకా అలాగే డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి, ఇంకా చాలామందికి ఏంటంటే స్కిన్ డార్క్గానైతే ఉంటుంది. కొంతమందికి స్కిన్ టోన్ చేంజ్ అవ్వడం కోసం ఎన్నో రకాల ఫెయిర్నెస్ క్రీమ్లు అయితే వాడి ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇది ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా పనిచేస్తుంది. కుంకుమాది తైలం ఎలా పనిచేస్తుందో ఈ కుంకుమాది లేపం కూడా అదే విధంగా పనిచేస్తుంది. ఇంకా ఎక్కువగానే ప్రయోజనాలు అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇది కుంకుమాది తైలం కన్నా ముందు వచ్చిందండి. ఇప్పటి జనరేషన్ వాళ్ళకి అసలు దీని గురించి అయితే తెలియదు. కుంకుమాది లేపము ఇంతకు ముందే ఉందండి. చాలా సంవత్సరాల బట్టి నుంచి కొంతమంది అయితే ఇది యూజ్ చేస్తున్నారు. అండ్ అలాగే మంచి రిజల్ట్ అయితే పొందుతున్నారు. అండ్ దీని ప్రైస్, ఇంకా అలాగే ఇది ఎలా అప్లై చేసుకోవాలి, యూసేజెస్ ఏంటి అనే దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది. అది కూడా హిట్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, ఈ కుంకుమాది లేపం చూడండి ఈ రకంగానైతే ఉంటుందన్నమాట, కుంకుమాది లేపం అనేసి. అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే యాక్నీ, పింపుల్స్, ఇంకా అలాగే డార్క్ స్పాట్స్ ఉన్న ప్లేసెస్లోని మనం ఇది కొంచెం ఎక్కువగానే క్రీము అప్లై చేసి, అంటే కొంచెం థిక్గానైతే అప్లై చేసి వదిలేసేయాలి. ఆ తర్వాత 1 అవర్ తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి. కాబట్టి ఇది ఎక్కువగాను నైట్ పడుకునే ముందు ఒక 1 అవర్ ముందు అప్లై చేసుకోమంటారు. అలాగే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మార్నింగ్ బాతింగ్కి వెళ్ళే ఒక 1 అవర్ ముందు ఇది అప్లై చేసుకుంటారండి. ఈ విధంగానైతే అప్లై చేసుకోవాలి. దీని యాక్నీకి, ఇంకా అలాగే పింపుల్స్కి, ఇంకా దాంతోపాటుగా ఫెయిర్నెస్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి అందరికీ కూడాను చాలా బాగా ఉపయోగపడుతుంది. స్కిన్ టోన్ మెరుగుపడాలి అనుకున్న వాళ్ళు లైట్గా క్రీమ్ లాగా అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న 1 అవర్ తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి. వామ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రకరకాలుగానైతే ఇది యూజ్ అవుతుందండి. ఈ ప్యాక్ వచ్చేటప్పటికి మనకి 25 గ్రామ్స్ అయితే ఉంటుంది. అండ్ దీని ప్రైస్కి వచ్చేటప్పటికి 170 రూపీస్ దీని ప్రైజు. ఇది ఎక్కడ దొరుకుతుంది అని అంటే మనకి నార్మల్ షాప్స్లోనైతే దొరకదు. ఇది ఆయుర్వేదిక్ షాప్లో కానీ లేదంటే మెడికల్ షాప్లో కానీ మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఆయుర్వేదిక్ షాప్స్లోనైతే నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇది మీకు దొరికేస్తుంది ఈజీగాను. కుంకుమాది లేపంలోని ఏంటంటే ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఈచ్ 25 గ్రామ్స్ ఆఫ్ కుంకుమాది లేపం కంటైన్స్ యాక్వియస్ ఎక్స్ట్రాక్ట్స్ ఆఫ్ ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ మంచిస్టా, హరిద్రాకి, ఇంకా అలాగే వైబితాకి, హరిద్ర, నాగర్మోర్త, రస్న, ఇంకా అలాగే హరివేర, ఉస్రా అండ్ అలాగే లోద్రా అయితే ఉంటాయి. సో దాంతో పాటుగా ఇందులో ఇంకా ఏంటంటే ఉన్నాయి అని అంటే సాఫ్రన్, రససింధూర, సైంధవ లవణము, ఇంకా అలాగే సప్తిక, కర్పూర, శాండిల్వుడ్ ఆయిల్, అలాగే ఆలివ్ ఆయిల్, దాంతో పాటుగా బీ వ్యాక్స్ అయితే ఇందులోనే మిక్స్ అయి ఉంటాయన్నమాట. ఇక్కడ అయితే పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో అప్లికేషన్ అయితే నేను చెప్పాను కదండి, ఆ విధంగా అయితే అప్లై చేసుకోవాలి. ఇంకా ఇది పూర్తిగా ఏంటంటే మనకి ఆయుర్వేదిక్ ప్రాపర్టీ కాబట్టి ఇందులోని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్తూ ఉంటారు. కాకపోతే నా అభిప్రాయం ప్రకారం ఇంకా కొంతమందికి పడుతుంది, కొంతమందికి అయితే పడదండి. నేను ఇక్కడే క్లియర్గా చెప్పేస్తున్నాను. ఎందుకంటే నేను అప్లై చేసుకునేటప్పుడు కొంతవరకు నాకు బాగానే ఉంది, ఆ తర్వాత నాకు పడలేదన్నమాట. నేనైతే ఆపేశాను. కొంతమందికి చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పారు మా ఫ్రెండ్స్. అండ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇది అప్లై చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి బాగా ఇది పడుతుందన్నమాట. కలర్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయ్యారు. సో ఈ విధంగా ఉంటుంది. అందుకే మీరు ఫస్ట్ అయితే అంటే ఒక 2-3 డేస్ అప్లై చేసి చూడండి. మంచి రిజల్ట్ ఉంది, బాగుంది అనిపిస్తే యూజ్ చేసుకోండి. లేదు అనుకుంటే మీకు పడట్లేదని అర్థం అనమాట. అక్కడైతే మీరు యూజ్ చేయకూడదు. ఇప్పుడే చెప్పేస్తున్నాను నేను వీడియోలోని. మళ్ళీ నాకు క్వశ్చన్స్ అయితే వేయకండి. ఈ కుంకుమాది లేపము ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అని అంటే అమృతాస్ డ్రగ్ ఏజెన్సీ వాళ్ళు అయితే ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అండ్ మీకు ఇంకా ఏమైనా క్వరీస్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే వీళ్ళ ఈమెయిల్ ఐడి ఇంకా మిగతా అవన్నీ కూడాను ఈ ప్యాక్ మీద అయితే ఉంటాయన్నమాట. మీరు వాళ్ళకి కాల్
కాల్ కానీ లేదంటే ఈమెయిల్ కానీ చేసి తెలుసుకోవచ్చు. బ్యాచ్ నెంబరు ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడాను ఇటు సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏంటంటే దీని ఎక్స్పైరీ డేట్కి వచ్చేటప్పటికి మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత 3 years అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇది యూజ్ అవుతుంది. ఆ తర్వాత అయితే యూజ్ చేయకూడదు, ఎక్స్పైరీ అయిపోతుంది అనమాట. పూర్తిగా చెప్పాలి అని అంటే ఎన్రిచ్డ్ విత్ ఆలివ్ ఆయిల్, ఎక్కువ శాతం ఆలివ్ ఆయిల్ అయితే ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ అలాగే సాఫ్రన్తో పాటు మంజిస్టా, పసుపు ఇవన్నీ కూడాను మిక్స్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, దీని గురించి అయితే పూర్తి వివరాలు ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ వేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.